హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో నిన్న సోమవారం రోజు నేను శివయ్యకి పూజ చేసుకున్నాను, అభిషేకం కూడా చేశాను. అభిషేకం ఎలా చేసుకున్నాను, పూజ ఎలా చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో తేలికగా చేసుకునే పూజా విధానం చూపిపోతున్నానండి. నేను చాలా రోజుల తర్వాత శివయ్యకి ఈరోజు పూజ చేసి అభిషేకం చేశాను. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను పైనే సెల్ఫ్లోనే చేస్తున్నాను, చూపిపోతున్నానండి. మీకు అందరికీ నా వీడియో కానీ నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడైతే నేను ఫస్ట్ పూజ చేయటానికి ముందుగా మాకు ఇంట్లో తులసి చెట్టు ఉంది. అంటే ఇది పూజ చేసే చెట్టు కాదండి, మామూలుగా ఒక చెట్టు వేసి పెట్టుకున్నాను నేను. ఈ చెట్టు తులసి ఆకులన్నీ, తులసి దళాలన్నీ కోసుకుంటున్నాను, ఎందుకంటే మాలగా కడదామని శివయ్యకి. నేను ఈ చెట్టు వేసుకుందే తొట్లో, అందుకేనండి. ఎప్పుడైనా తులసి దళం అప్పుడు దొరికేది కదా నాకు ఒక్కటి కూడా, అలా కోసి మాల కట్టుకుంటాను. చూడండి, ఇంత కోసానండి. అయితే పూజ చేసే తులసి చెట్టు వేరుందండి, అది పూజ చేసుకుంటాం, దాన్ని కొయ్యం కదా, అందుకని నేను ఈ చెట్టు వేసుకున్నాను. ఇంకొక తొట్లో ఇంకొక చెట్టు పెట్టుకున్నాను. ఆ చెట్టుని ప్రతి సోమవారం ఇట్లా కట్ చేసుకొని, ఎక్కువగా ఉన్నప్పుడు కట్ చేసుకొని శివయ్యకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ మాలగా కట్టి వేస్తుంటాను. అంటే ఎప్పుడు పెద్దగా వీడియో తీయలేదు, మాల కట్టినప్పుడు కానీ కోసినప్పుడు కానీ. ఈసారి తీస్తున్నాను మీకు కూడా చూపిద్దామని, ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడుద్దని. ఒక్కోసారి మనకి తులసి మాల కావాలంటే అస్సలు దొరకదు. ఇలా చెట్టు కానీ ఒక తొట్లో పెట్టుకుంటే అది కట్ చేసి చక్కగా మాల కట్టి దేవుడికి వేసుకోవచ్చు. ఇది అందరికీ ఉపయోగపడేదే. ఇంకా తర్వాత పూజలోకి వెళ్తే ఇక్కడ నేను పీట అమర్చుకున్నాను. స్వామివారికి ఒక పిడికెడు బియ్యం పోసుకొని, కొంచెం పసుపు కుంకుమ వేసుకొని, ఇంకా శివయ్య ఫోటో, శివపార్వతులు ఉండే ఫోటో పెట్టుకున్నాను. గంధం కుంకుమ అలంకరించుకొని, తర్వాత మనం ఏ పూజ చేసినప్పటికి కూడా దేవుడి ముందు చక్కగా, దేవుడు రూమ్ అయినా పీట అయినా ఇక్కడ ఒక సెల్ఫ్ అయినా ఎక్కడైనా సరే దేవుడి ముందు ఒక ముగ్గు వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నేను కొంచెం పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేసుకుంటున్నాను. ఆ ముగ్గు స్టెన్సిల్స్తో వేసుకున్నాను ముందు. తర్వాత చుట్టూ ఇట్లా కర్రలు గీసుకోవాలి, ఎందుకంటే ముగ్గు అనేది అందంగా ఉంటుంది. తప్పనిసరిగా ఇలా వేసుకోవాలి. తర్వాత పసుపు కుంకుమ వేసుకుంటే చాలా అందంగా తయారవుద్ది. దేవుడి ముందు ఇలా వేసుకోవాలండి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా హిందూ ధర్మంలో ఉన్నవాళ్ళు ఇలా వేసుకుంటారు, చాలా బాగుంటుంది కూడా. చక్కగా నేను కట్టిన మాల పెద్దగా కాకపోయినా చిన్నగా అయిందండి, చూడండి. ఇంకా స్వామివారికి అమ్మవారికి వేసాను, చూడండి ఇలా వచ్చింది, బాగుంది కదా. మన ఇంట్లో తులసి మాల ఉంటే ఈజీగా కట్ చేసేసి మాల కట్టుకొని వేసుకున్నాం దేవుడికి, చాలా బాగుంది చక్కగా. తర్వాత ఆ పువ్వులు కూడా అలంకరించుకున్నాను. చిన్న ఫోటో అయితే సరిపోయేది, కొంచెం పెద్ద ఫోటో కావటం వల్ల సగానికి వచ్చింది, అయినా బాగుంది. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ శివలింగం, నందీశ్వరుని పెట్టుకున్నాను. నేను ఈరోజు ఇంకా దీపపు కుందలు పెట్టుకొని నువ్వుల నూనె వేసుకొని దీపారాధన చేసుకోవాలి. ఇలా దీపారాధన చేసుకున్న తర్వాత ఇక అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం లేకైతే నేను ఫస్ట్ వాటర్ అన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇంకైతే ఇక్కడైతే దీపం పెట్టుకుంటున్నాను. అయితే వినాయకుడిని పెట్టలేదు, వినాయకుడికి పైనే దీపారాధన చేసి ఇంకా ప్రసాదం కూడా పెట్టుకున్నాము. పైన సెల్ఫ్లోనే వినాయకుడికి పూజ చేసేసుకున్నాము. ఇంక ఇక్కడైతే స్వామివారికి అక్షంతలు వేసి చూపించుకొని దండం పెట్టుకొని అగరబత్తి ధూపం వేసుకొని తర్వాత నేను అభిషేకం చేసుకుంటున్నాను. ముందైతే నేను మామూలుగా మంచినీళ్ళతో చేశాను, అభిషేకం చేసి తర్వాత హారతి ఇచ్చాను. ప్రతిసారి మనం స్వామివారికి అభిషేకం చేసి అయిపోయినాక హారతి ఇచ్చుకుంటే మంచిది కదా, అలా ఇచ్చాను. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసులో తీసుకున్నానండి, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర 5 రకాలు కలిపాను. పంచామృతంతో అభిషేకం చేయాలనుకున్నాను, అందుకే చేసుకుంటున్నాను. అభిషేకం చేసేటప్పుడు ఓం శివభ్యాయ నమః, ఓం శివభ్యా నమః, ఓం శివభ్యా నమః, ఓం శివభ్యా నమః అనుకుంటూ చేసుకోవచ్చు. ఇది రోజు మేము 10 నెల పూజలోకి వెళ్తాం కదా, రుద్రాభిషేకం పూజ, ఆ పూజలో ఇదే పదంతో మేము ఇదే మంత్రంతో పూజ చేసుకుంటాము శివలింగానికి. ఇంకా అంతా కూడా నేను శివభ్యాయ నమః, శివభ్యా నమః అనుకుంటూ చేసుకోవచ్చు. ఆ మంత్రమే కాదండి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనుకుంటా కూడా అభిషేకం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పంచామృతంతో చేసిన తర్వాత హారతి ఇచ్చాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ మంచినీటితో చేసుకుంటున్నాను స్వామివారికి. అయితే మనం పంచామృతాలు తీసుకున్నాం కదా, ఆ పంచామృతంలో మనం ఇంట్లో అందరం ప్రసాదంగా తీసుకోవాలి, అందుకే పక్కకు తీసి పెట్టాను. తర్వాత మంచినీటితో పువ్వులతో అన్నీ చేసుకొని తర్వాత మళ్ళీ హారతి ఇచ్చుకుంటున్నాను.
హారతిచ్చుకుంటే ఇంతటితో అభిషేకం పూర్తయింది. ఇప్పుడు స్వామివారిని తీసి చక్కగా మనం ఆ నీళ్లు నెత్తిన చల్లుకోవాలి, దండం పెట్టుకోవాలి. తర్వాత స్వామివారిని తీసి అంతా తుడిసి మంచి బట్టతో గంధం కుంకుమ అలంకరించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా స్వామివారికి చక్కగా పువ్వులు, కుంకుమని, గంధం, అక్షంతలు అన్నీ కూడా సమర్పించుకోవచ్చు. నేనైతే ఇక్కడ పువ్వులతో అలంకరించుకున్నాను ముందు. ఇంకా కొన్ని తులసి ఆకులు కూడా ఉండిచ్చాను, వాటితో కూడా స్వామివారికి అలంకరించాను. ఇంకా బిల్వపత్రాలు ఉంటే ఇంకా మంచిది, మనకు దొరకలేదు. ఆ బిల్వపత్రాలు చెట్టు వేసుకుందామన్నా కూడా మనకి అంత ప్లేస్ కాదు కదా, కింద వేసుకుంటే బాగుంటుంది, తొట్టుల్లో వస్తుందో రాదని వేయట్లేదు. ఇంకా మా తులసి చెట్లు కూడా మీకు చూపిస్తాను, 2 చెట్లు కూడా. ఇంక ఇక్కడైతే పువ్వులతో అలంకరించుకున్న తర్వాత ఇంకా రాగచెంబుతో వాటర్ పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి పూజ చేసుకోవాలి, కూర్చోబెట్టిన స్వామివారికి. ఇంకా ఇప్పుడైతే దీపాలకైతే దీపం జ్యోతి అంటాం కదా, అమ్మవారితో సమానం దీపం కూడా. దీపాలకు కూడా కుంకుమ గంధం సమర్పించి పువ్వులు పెట్టాను. తర్వాత స్వామివారికి ఇంకా అక్షంతలు సమర్పించుకుంటున్నాను. ఫస్ట్ అక్షంతలు, తర్వాత గంధము, తర్వాత కుంకుమ సమర్పించుకుంటున్నాను. ఇక్కడైతే చూడండి, తర్వాత వస్త్రం కూడా సమర్పించుకోవాలి స్వామివారికి. ఈ తులసి మాల ఈ స్వామికి చాలా అందంగా ఉంది చూడండి, గ్రీన్గా ఉండటం వల్ల చాలా బాగా అనిపించింది. మన ఇంట్లోది కదండి, జీడలు అలాంటివి పట్టవు కదా, చాలా బాగుంది. ఇంక ఇక్కడ అన్నీ అయినాక స్వామివారికి వస్త్రం కూడా సమర్పించాను. నాకాడున్న ముత్యాల దండ కూడా వేసాను. ఇంక ఇక్కడైతే పూజ అంతా అయినాక స్వామివారికి నమస్కారం చేసుకొని ధూపం వేసుకోవాలి. ధూపం వేసుకున్న తర్వాత తాంబూలం పెట్టుకోవాలి. ఇలా పూజ చేసుకుంటే ఇదిగోండి తులసి దళాలు కొన్ని ఉంటే ఆ తులసి దళాలతో అష్టోత్తరం చేసుకుంటున్నాను. అష్టోత్తరం అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఓం నమః శివాయ అనుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఆ నామాన్ని ఎన్నిసార్లు పలికితే అంత మంచిది, మనకి తెలుసు అందరికీ అంత మంచిదని. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, లేదా శివభ్యాన్ నమః, శివభ్యాన్ నమః అనుకుంటూ చేసుకోవచ్చు. నేనైతే క్షేత అక్షంతలతో అంటే విభూతితో కలిపిన అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి. ఇలా చేసుకుంటే కూడా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూజ చేసుకునేటప్పుడు ఏ సమస్యలు లేకుండా స్వామి మీద భారం వేసి ఆ స్వామి అనుగ్రహం కోసం తప్పకుండా ఇలా చేసుకోవాలి. ఇంకా కొబ్బరికాయ నివేదన చేశాను. నా అందరికీ తెలుసు స్వామివారు బోళశంకరుడని, మనం ఏ కోరిక కోరితే ఆ కోరిక నెరవేరుస్తారని, ఆయనకి అభిషేకంతోనే తృప్తి పడతాడంటారు. ఇంకా ఇలా పూజ చేసుకుంటే ఆయన అనుగ్రహం మన మీద ఎప్పటికీ తప్పకుండా ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ నివేదన చేసినాక హారతి ఇచ్చుకుంటున్నాను. హారతితో పూజ పూర్తవద్ది, స్వామివారికి చూపించి మనం కూడా తీసుకోవాలి. తర్వాత ఈ పూజలో పెట్టిన ప్రసాదాలన్నీ కూడా తాంబూలం కానీ ఇంకా కొబ్బరికాయ కానీ మనం తీసుకోవచ్చండి. దీపాలన్నీ కొండెక్కినాక స్వామివారి కింద పోసిన బియ్యం మనం ప్రసాదంగా వండుకోవచ్చు, లేదా అన్నం లేసి వండుకోవచ్చు, నాన్ వెజ్ వండని రోజు. తర్వాత ఈ పువ్వులన్నీ ఎవరు తొక్కని చోట వేసుకోవాలి. ఇదేనండి ఈరోజు వీడియో. ఇప్పుడు స్వామివారికి పాదాల మీద అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి. మనకున్న సమస్యలన్నీ ఆయనకి చెప్పుకొని ఆయన అనుగ్రహం పొందాలి. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరైనా కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్ది. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. ఓకే.